ఇది పూర్తి కాకుండా నిలిచిపోయిన కళ్యాణ మండపం. ఎందుకు ఆగిపోయిందో చరిత్ర చూస్తే 1530లో అప్పటి పెనుగొండ ప్రభువు అచ్యుతరాయల సహాయంతో అతని కోశాధికారి విరూపన్న కట్టడం ప్రారంభించాడు. కొన్నేళ్లు గడిచేసరికి 1538లో అచ్యుతరాయల బావమరిది పెద్ద తిరుమల రాజు రాజయ్యాడు. అందువల్ల ఈ గుడికి ప్రభుత్వ ధనం అందలేదు. ఈలోపు విరూపన్న అంటే పడని వారు ప్రభుత్వ ధనం ఇలా ఖర్చు చేస్తున్నాడని లేనిపోనివి రాజుకు చెప్పారు. రాజు విరూపన్నను బంధించి తీసుకొచ్చి కళ్లను తీసివేయమని ఆజ్ఞాపించాడు. రాజు నుండి ఆదేశం వచ్చినందుకు ఎంతో బాధపడిన విరూపన్న దైవకార్యం చేస్తున్నా కూడా ఇంత శిక్ష వేస్తారా అని, ఆ శిక్ష ఏదో తనే వేసుకుంటానని తన 2 కళ్లను తన చేతులతో తీసేసుకొని ఈ మండపం గోడపైకి విసిరేశాడు. ఇక్కడ కళ్ళు విసిరేసిన సాక్ష్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పటికీ 2 కళ్ళు విసిరేసిన గుర్తులు, రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. 487 సంవత్సరాలు దాటినా ఏమాత్రం చెక్కు చెదరలేదు. పూర్తి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ప్లీజ్ చెక్.